ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపించిన ఒక వాక్యముతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 127:3 ఈ రీతిగా రాయబడి ఉంది, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. నిజమే కదా. ఒక స్త్రీ జీవితంలో గర్భఫలము అనేది ఒక చక్కటి అనుభూతి, అది దేవుడు ఇచ్చిన ఒక దానం. అయితే వివాహమైన తర్వాత చాలామంది స్త్రీలలో ఈ గర్భఫలము అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అవగానే చాలా మాటలు, చాలా అవమానాలు ఆ యొక్క స్త్రీ అటువంటి మాటల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఒక లోపమున్న స్త్రీగా ఆ యొక్క వ్యక్తిని ఎంతో అవమానిస్తూ ఉంటారు. సాటి భర్త కూడా కొన్నిసార్లు అనేకమైన మాటలతో నొప్పిస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా హన్నా అనే ఒక వ్యక్తి తన జీవితంలో ఇటువంటి సందర్భం గుండానే వెళ్ళింది. సాక్షాత్తు దైవజనుడైన ఏలీ కూడా ఆమె కన్నీటితో దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటే ఆమె ప్రార్థనను అపార్థం చేసుకున్నాడు. ఆమెను గద్దించినట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆమె దేవునిపైన విశ్వాసము, దేవునిపైన నమ్మకమును ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. తద్వారా ఆమె జీవితంలో ఒక బలమైన చక్కటి కుమారుడు, చక్కని ప్రవక్త అయిన సమూయేలును దేవుడు ఆమె జీవితంలో బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు అటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, అటువంటి బాధతో నీవు ఉన్నావేమో, అటువంటి అవమానములతో నింపబడి ఉన్నావేమో. దేవుని యొక్క వాక్యము నిన్ను దర్శిస్తుంది. ఇసాకు వంటి కుమారుని ఏ రీతిగా దేవుడు అనుగ్రహించాడో అటువంటి ప్రశస్తమైన బిడ్డను దేవుడు నీ జీవితంలో కూడా కలుగజేస్తాడు. నీ కనుల నుండి జాలువారుతున్న ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకు దేవుడు గొప్ప జవాబు దయచేయబోతున్నాడు. ఇతరులు నొప్పించే మాటలను బట్టి కృంగిపోక మరింతగా దేవుని వైపు మనం చూచి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. అంతేకాదు నిన్ను అమ్మ లేక నాన్న అని పిలిపించుకునే భాగ్యము దేవుడు నీకు కలుగజేయునుగాక.